అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరాం, శ్రీ మాత్రే నమః. మే నెల 25వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగ నెల మే నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి, నక్షత్రం అశ్విని, కరణం కరణ వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం సౌభాగ్య, రోజు ఆదివారం, జన్మరాశి మేషరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 5:35 నుండి 6:15 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:27 నుండి 7:10 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 10 నుండి 2:01 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తున్నది. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ ఉదారత స్వభావం మీ స్నేహితులు అలసగా తీసుకోనివ్వకండి. ప్రేమ కుటుంబ భావాలను ఎంతో పరిశీలించి మన్నిస్తారు. అనుకోని ఎదురు చూడనిటువంటి మీరు ముఖ్యంగా ఆహ్వానం అందుకుంటారు. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. నిదానంగా ఉన్నా కానీ నిలకడగా ఉండండి. మీ యొక్క జీవితం సరైన దారిలోకి వస్తుంది. ఈరోజు మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఈరోజు మీ యొక్క సంతోషమైన వార్త అందవచ్చును. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్ముకున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరును పొందిన చేస్తుంది. రహస్య వ్యవహారాలు మీ పేరు ప్రతిష్టను నాశనం చేస్తాయి. మీకు సన్నిహితంగా ఉండేవారు ఒకరు అందుపట్టని మూడ్లో ఉంటారు. ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం లేకుండా వెళ్ళాల్సిందిగాను లేదాను అందుకు వ్యతిరేకంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చును. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు. ఈరోజు బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాలని చేకూరుస్తుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆశ్రయం మీకు లభిస్తుంది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొని వస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు ఇచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంత అందంగా పరిష్కారం అవుతుంది. అతిగా పనిచేయడం మీ యొక్క మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సాయంత్రం సమయంలో ధ్యానం చేయడం వల్ల మీరు ఈ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు అసౌకర్యం కలిగించే మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును, కానీ మీ స్నేహితులకు ఒకడు సమస్య పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడంలో చక్కటి మధురమైన సంగీతాన్ని వినండి. మదుపు చేయడం మంచిది, కానీ సరైన సలహా తీసుకోండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లను ఒత్తిడికి గురి చేయవచ్చు. మీకు బాగా దగ్గరైన వారితోనూ ఈరోజు రాత్రి ఫోన్లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారికి సంభాషిస్తారు. ఈరోజు మీ ఖచ్చితత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. ఉమ్మడి వ్యాపారాలలోనూ ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి. తల్లిదండ్రులు మరియు స్నేహితులు మీకు సంతోషంగా ఉంచడానికి వారికి చేతనంత ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళకి అనుకూల రొమాంటిక్ మూడ్ను మీ మనసుకు మబ్బు పట్టేస్తుంది. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడడం వల్ల మీకు చదువుల మీద ప్రభావం చూపుతాయి. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది. ఈ ఆరోగ్యం కొరకు మంచి విషయం నిద్ర. మీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు. సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు. దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారు.
అదేవిధంగా మీరు పరిస్థితికి తగ్గట్టుగా మారలేరు. మీకు మంచితనం, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది. ఈ రాశి వారైతే వారి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ఎదగడానికైతే వీరు ముఖ్య పాత్ర అయితే పోషిస్తారు. అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం మీరు చేయాల్సిన సహాయం అంతా మీరు చేస్తారు. వృశ్చిక రాశి వారు శుక్రవారం నాడు మీ అభిప్రాయాలు అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి. అదేవిధంగా మీ ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలగలదు. మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండైనా సరే మీకు ధనం అయితే అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఈ రాశిలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు. ఈరోజు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సకాలం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి. లేకపోతే వారి తర్వాత అభ్యంతరం చెప్తారు. మీ శరీరాన్ని ఉత్తేజంగా, నూతనంగా ఉంచుకోవడానికి రూపకల్పన అయితే చేస్తారు. కానీ మిగిలిన రోజులకల్లే మీరు అమలుపరచడంలో విఫలం చెందుతారు. పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. ఈరోజు వ్యాపారస్తులకి నూతన అవకాశాలు అయితే లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయం అయితే సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజైతే పాల్గొంటారు. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు వారు ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించలేదని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే వీరిని కొద్దిగా మందలిస్తారు. సాంకేతిక నిపుణులు ఈరోజు తీవ్రంగా ఒత్తిడికి గురి అవుతారు. తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మంచి విరామం అయితే తీసుకోవాలి. వారు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకోవచ్చు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. నమ్మండి, నమ్మకపోండి. మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమయంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రశంసనీయమైన పనులే చేయండి. అవి కూడా మీ పేరు ప్రతిష్టలు పెంపొందించేలాగా ఉండాలి. ప్రేమ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎంజైటింగ్గా ఉంటుంది. తగిన పరిష్కారం ఉంటాయి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. పక్క అల్లర్చీల చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీరు భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలోని కీలక నిర్ణయాలు అయితే అమలు చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తవుతాయి. గృహమున ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు స్వభావవంతులైతే అందుతాయి. ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీరు మీ కుటుంబంతోనే విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు అంతా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతా అనుకూలంగా లేరు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ప్రజలకు, మేధావులకు, విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం ద్వారా మంచి కుటుంబ జీవితం ఉంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అదేవిధంగా కీలక వ్యవహారాల్లోని నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయం అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించే కార్యక్రమాలు సత్ఫలితాలని సాధిస్తాయి. శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరగడం, ముఖ్యమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా తగిన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మాటలను గౌరవిస్తే అనుకూలత ఏర్పడుతుంది. అందరితో కలిసిమెలిసి ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా విజయాన్ని త్వరగా అందుకుంటారు. భవిష్యత్తు కోసం మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రేరణ ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి కీలక చర్చలు జరగడం,
అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది.